సమయానికి వచ్చావు. నీ పేరు మీద పూజ చేస్తున్నాను. నా ఆరోగ్యం మెరుగుపడిందని దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని గుడికి వచ్చాను. కానీ అడగకుండానే ఆశీర్వాదం ఇచ్చి నా జీవితాన్ని నాకిచ్చిన దేవుడు కలిశాడు. అలా మాట్లాడదు నిత్య. నువ్వు కోలుకోవడం కంటే ఇంకేం కావాలి? గతం గుర్తు రాలేదని బాధపడ్డావు. త్వరలోనే అంతా బాగుంటుంది. నీకు ఇంతమంది బలగా ఉన్నారు. కష్ట సుఖాల్లో నీకు తోడుగా ఉంటారు. జరిగిన చెడు గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించు. ఇదేంది పెరిమిటి? కోడల పిల్ల మనల్ని వదిలిపెట్టి ఆ పోలీసుడితో కబ్బులు చెబుతా ఉండాది. నాకది నచ్చలా. నువ్వు అనక్క, వాణ్ణి గుళ్ళోనే దేవుడి దగ్గర పంపిస్తా. ముందు మాటలతో చెప్పాలా, వినకపోతే అప్పుడు శాతలతో చెప్పాలా? రే మొన్న పోయి నేను పిలిచినానని చెప్పి కోడల మీద పిలుచుకురా. గట్లనే అన్నా. రామ్ గారు, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మాయి గారు, మిమ్మల్ని మామయ్య గారు పిలుస్తున్నారండి. ఏందిరా, కోడల పిల్ల రాలేదు? అన్న పిలుస్తున్నాడని చెప్తే గురకాయించి చూస్తుందక్క. భయమేసి వచ్చేసిన. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మోత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకల్తలసద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం. పూజారి గారు, నేను పూజ జరిపించింది ఈ అమ్మాయి పేరు మీదే. అమ్మా, ఈ బాబు నీకేమవుతాడమ్మా? నిత్య నాకు సొంత మనిషి. తను నా స్నేహితురాలు. ఇలాంటి శ్రద్ధ తీసుకునే శ్రేయోభిలాషి ఉండడం నిజంగా ఓ వరం. ఇంక లాభం లేదు. నువ్వెళ్ళి పిలుచుకురా. కోడల పిల్ల, ఇదేం బాగుండ్లా. ఇట్ట కబుర్లు చెప్తా కూర్చున్నావేంది? నీ పేరున పూజ జరిపించాలని అత్తయ్య పూజారి ఎదురు చూస్తా ఉండారు. పోదాం పదా. ఆల్రెడీ పూజ అయిపోయింది మావయ్య. వేరెవరో పూజ చేపిస్తే పూజ ఎట్టా అవుద్దమ్మా? మన పేరు మీద మనం పూజ చేపించుకోవాలా? దామ్మా పోదాం. మనసుంటే అభిమానంతో ఎవరైనా పూజ చేయించవచ్చు. చేసే పూజలు ఏ తేడా ఉండదు. సర్లే, నువ్వు రామ్మా, ఆలస్యం అవుతా ఉండదు. సరే రామ్ గారు, నేను వెళ్ళొస్తాను. అలాగే నిత్య. పంతులు గారు, కోడల పిల్ల వచ్చుండాది. పూజ మొదలు పెట్టండి. అలాగే అమ్మా, మీరెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి. పెనిమిటి, ఆ పోలీసోడు వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళీ మన కోడల పిల్లతో మాట గలపకూడదు. మన పద్ధతిలో వార్నింగ్ ఇచ్చిరా. మాట కాదే, చూపు కూడా మన కోడల పిల్ల వైపు తిప్పకుండా చేత్తా. రేయ్, పాండ్రా.